గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ లార్డ్. ఎవ్రీడే విత్ జీసస్ యేసుతో ప్రతిదినం అనే కార్యక్రమానికి ప్రేమతో స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మంచి బోట్ లో చికెన్ రైడ్ లో ఫిషింగ్ వెళ్తూ మీకు చిన్న మెసేజ్ ఇష్టపడుతూ ఉన్నా. ఈ మంచి బోట్ నిజంగా సముద్రంలోకి వెళ్ళి క్షేమంగా మళ్ళీ షోర్ కి దరికి రావాలంటే దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్. బోట్ లో ఉండవలసిన అవసరమైన పరికరాలని జ్ఞాపకం చేస్తారు. సో ఈ బోట్ లాగా మన లైఫ్ విషయంలో కూడా, సో యూ కంపేర్ యువర్ లైఫ్ స్పోర్ట్స్, మీ లైఫ్ లో ఒక బోట్ కన్నా పరిగణలో తీసుకుంటే మీ లైఫ్ లో ఏవి కావాలి, ఏది ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఫస్ట్ బోట్. నిజంగా మనం ఎక్కడున్నప్పటికీ మనల్ని కనెక్ట్ చేసేది ఈ వైర్లెస్ సిస్టమ్. వైర్లెస్ సిస్టమ్ పనిచేస్తున్నంత వరకు మనం ఎక్కడున్నా సరే షోర్ తెలుస్తుంది, షోర్ నుంచి మన న్యూస్ వస్తుంది, చుట్టుపక్కల ఎలా ఉన్నాయని పరిస్థితులు అంతా కూడా ఈ వైర్లెస్ మనకు తెలియజేస్తుంది. ద సేమ్ వే ది సేమ్ వైర్లెస్ ఈస్ ఏ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. దేవునితో ఎప్పుడైతే ఒక వైర్లెస్ కనెక్షన్, ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ ని, ప్రార్థన వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంటావో, నువ్వు ఎక్కడున్నా సరే యూ విల్ హ్యావ్ గాడ్స్ గైడెన్స్. దేవుడు నడిపిస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు, నీకు ఆలోచన చెప్పేదను చెప్పిన మాట లైఫ్ లో నెరవేర్చి ధైర్యంగా వెళ్ళి సంతోషంగా తిరిగి రావడానికి చూపిస్తాడు. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కంపాస్. ఈ కంపాస్ ని తీసుకోండి, అట్ ద సేమ్ టైం దిస్ GPS. ఈ రెండు గనక బోట్ లో లేవు అనుకుంటే గనక ఎక్కడున్నావో తెలియదు, ఎక్కడున్నావో తెలియదు. ఎందుకంటే మొత్తం బయట చూస్తే అసలు చుట్టూ సముద్రం, ఆకాశం తప్ప ఏం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ డైరెక్షన్ లో ఉన్నామో, ఏ డైరెక్షన్ కి వెళ్తున్నామో, అసలు ఎక్కడున్నామో తెలియాలంటే ఆ కంపాస్ ఉండాలి, GPS ఉండాలి. అది మన లైఫ్ లో కూడా ఒక డైరెక్షన్ తో, ఒక గోల్ తో వెళ్ళాలంటే you need to have God's word. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగున్నది అంటాడు దావీదు. God's word itself is a compass. అదొక GPS. లైఫ్ లో ముందుకు వెళ్ళటానికి ఈ బోట్ ముందుకు కంపాస్ ఎంత అవసరమో, GPS అంత అవసరమో, మన లైఫ్ ముందుకు వెళ్ళాలంటే కూడా దేవుని వాక్యము అది GPS అత్యవసరం. ది సేమ్ వే ఇవి ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇవేమి సముద్రంలో తుఫాను రాకుండా ఆపు. మన లైఫ్ లో దేవునితో కనెక్షన్ ఉన్నప్పటికీ, చక్కని వాక్యము నడిపి ఉన్నప్పటికీ, some of the times we will face struggles, some of the times we will face తుఫాన్ మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. నేను వాక్యంలో చూసినట్లయితే గనక చక్కని మాట యెషయా 43 చూసినప్పుడు సూచించిన వాడు ఇలాగ సెలవిస్తున్నా, ఏమంటే గనక నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు, యూ బిలాంగ్ టు మీ. దేవుడు నిన్ను గురించి మాట్లాడుతున్నా. యూ అండ్ మీ ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. మనము దేవుని సంబంధం. రెండో చూసినట్లయితే గనక దేవుడు మాట్లాడిన మాట, నువ్వు జలముల్లో దాటున్నప్పుడు నేను తోడే ఉన్నా. నువ్వు మునిగిపోవచ్చా, జలముల్లో దాటుతున్నప్పుడు ఏ తుఫాను దాటుతున్నా, ఇలాంటి పరిస్థితి దాటినా సరే దేవుడు మనం మునిగిపోనేవాడు. తెలియ కృపని, ఆ నామ గణపరిచి ఒట్టుకు చేరే కృపని తప్పగా దేవుడు దయచేస్తాం. మాట్లాడు కాదు కానీ ఒక సందర్భంలో 107వ కీర్తనలో ఇశ్రాయేలీయులు వారి అనుభవాన్ని మాట్లాడుతూ ఉంటారు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారు విడిపించను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు కరిగిపోయేను, అవి నిపుణమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. లాస్ట్ లైఫ్, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. ఇంత తుఫాన్లో ఉన్నా, ఇంత శోధనలో ఉన్నా, ఎన్ని పరిస్థితులు మన జీవితం మీద భయంకర యుద్ధమని దాడి చేస్తా సరే, మన కోరిన రేవునకు చేర్చడానికి దేవుడే మన తోడున్నాడని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మనకు ఆశ్రయమో దుర్గమని ఉన్నాడు. ఆ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు మనకు కలిగి ఉన్నాం. ఆశ్రయం దుర్గమైనది మనకు కలిగి ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, డు నాట్ బి అఫ్రైడ్. దేవునితో కనెక్షన్ తప్పకుండా జాగ్రత్త పడు. చక్కని వాక్యపు GPS సిస్టమ్ తో లైఫ్ లీడ్ చేసుకుని వెళ్ళు. తప్పక దేవుడు నువ్వు కోరుకున్న ఒడ్డునకు, నువ్వు కోరుకున్న రేవులకు, కోరుకున్న దరికి, నువ్వు కోరుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ కి దేవుడు నన్ను తప్పక తీసుకెళ్తాడు. దేవుడు నువ్వు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటా. God bless you in every step you take, all the way you go. దేవుడి గమ్యానికి చేర్చాలి, చేర్చును గాక. ఆమేన్.